మద్యం మత్తులో 12 నెలల చిన్నారిని తండ్రి నేలకేసి కొట్టిన సంఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని తండ్రి వెంకటేష్ 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది. తండ్రి పరారీలో నా పేరు నాగమణి, మా పాప పేరు భవిజ్ఞ. మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలిన. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది. ఇంకంతే. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె గారిచింది, ఇటు తాగొద్ది ఎట్ట అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని కొరికిండు. కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగిన ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు. ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగిన అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసి నేలకేసి. ఇంకంతే, కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు. 2 సార్లు పీకిండు. ఇంకా అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. లేదు, పారిపోయిండు. ఎండలేసి మాటలో 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్ని నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది.